నమస్తే వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ బడులకు కొత్త రూపు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది, కానీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు, ఇంక వివేకానంద రెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది? కొన్ని ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు. అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు, ఎన్టీ రామారావు మరణము. ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మేము హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యే నమ్మను మీ మాట. కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా. ఈ మధ్యకాలంలో 4-6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం, వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే. ఓరి దీని అమ్మ జీవితమేసరా, రక్తము మాదే, చొక్కా మాదే. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరు చొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే చొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు మీరు. 6 సంవత్సరాలకి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు
బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటివి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి. తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చైర్మన్ సార్, తెలంగాణలో విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ. మొన్న జరిగిన శాసన మండలి సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలు, ఏవిఎన్ రెడ్డి గారు కొన్ని విద్యా మీద ప్రస్తావించిన అంశాలు, సూచనలను దృష్టిలో పెట్టుకొని నాకు ప్రత్యేకమైన ఆసక్తి విద్యాశాఖ మీద ఉన్నది. ఇందులో తీసుకురావాల్సిన సమూలమైన మార్పులు, ఈ సమూలమైన మార్పుల కోసం మీ వైపు నుంచి సలహాలు, సూచనలు కావాలి. తప్పకుండా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకొని ఒక పూర్తి స్థాయిలో చర్చ ఈ సభలో చేద్దాం. మళ్ళీ తప్పకుండా సభకు నేను వచ్చి కూర్చుంటానని చెప్పడం జరిగింది. శాసనసభలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారికి సూచన చేసి వారిని పూర్తి స్థాయిలో ఈ అంశాలు, సూచనలు నోట్ చేసుకొని ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో వారి పాత్ర ఉండాలని, వారికే ఎందుకు ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పచెప్పిన అంటే, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల, సామాజిక సమస్యల పట్ల వారికి ఉన్న నిశ్చితమైన పరిశీలన, ఈరోజు సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు తప్పకుండా భవిష్యత్ మన ప్రణాళికలకు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచనతోని వారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ షార్ట్ డిస్కషన్లో శ్రీమతి వాణీదేవి గారు, బల్మూరు వెంకట నరసింహరావు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎగ్గే మల్లేశం గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, కూర రఘోత్తమ్ రెడ్డి గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, మీర్జా రియాజుల్ హుసేన్ ఎఫ్ఎండి గారు, కల్వకుంట్ల కవిత గారు, జీవన్ రెడ్డి గారు, బాన్ ప్రసాదరావు గారు, కౌన్సిల్ వైస్ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, వీరందరూ చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద వారి సలహాలు, సూచనలు ఇవ్వడం, వాటన్నిటిని కూడా మా మంత్రి గారు నోట్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మా అధికారులకు
నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి. నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసింది. కమిషన్ ఉంటే ఏమైందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది. 10 ఏళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 105% పెరిగింది. కానీ అదే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోయింది. భారతదేశ ఎకానమీ రికార్డులు బ్రేక్ చేస్తాను. తెలంగాణ ఎకానమీ ఇట్లా ఉంటే ఇవాళ భారతదేశంలో ఎకానమీ 105% జీడిపి గ్రోత్ ఇన్ ద పాస్ట్ 10 years అధ్యక్ష. రికార్డ్ బ్రేక్ అయింది. మనది 2014 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో మన $2 trillion ఎకానమీ. ఇండియా వాజ్ ఏ ట్రూ $2 trillion ఎకానమీ. ఇవాళ మోదీజీ వచ్చిన తర్వాత 105% ఇంక్రీజ్. ఇవాళ మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత తెలుసా అధ్యక్ష? $4.3 trillion ఎకానమీ. ప్రపంచంలో ఏ దేశం కూడా వృద్ధి సాధించలేదు అధ్యక్ష. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ టార్గెట్ అధ్యక్ష. 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా. ఇదే రేట్ కొనసాగిస్తే ఇదే సంవత్సరం మన జపాన్ దాటి 4వ స్థానానికి పోతాం. 2 సంవత్సరాలు జర్మనీని దాటి 3వ స్థానానికి పోతాం. వీఆర్ గోయింగ్ టు బి 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 years అధ్యక్ష. చైనా గ్రోత్ ఇన్ లాస్ట్ 10 years వాజ్ 74%, 74%. అమెరికా గ్రోత్ పర్సెంటేజ్ 28%, మియర్ 28%. నేనేం చెప్తున్నా అంటే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది $2 trillion ఎకానమీ మాత్రమే. ఇవాళ 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 11 లక్షల కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఈ బడ్జెట్లో మనం పెట్టుకునే అంకెల్లో 1,00,000 కోట్లు కేంద్రం జమ చేస్తుంది. అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ యాజ్ వెల్ యాజ్ డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఈ 3 పద్ధతుల కింద మనకు వచ్చేటి 1,00,000 కోట్ల రూపాయలు. కేంద్రం సహకరించకపోతే ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదు అధ్యక్ష. ఇది నా ప్రగాఢ విశ్వాసం, అందరికీ తెలిసిన విషయం. దీంట్లో పెద్ద దీనికి వివాదమే లేదు. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో మంది కిడ్నీ, లివర్, అదేవిధంగా వేరియస్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు త్వరితగతిన ఆర్గాన్స్ పొందడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 3,724 మంది ఆర్గాన్ కోసం దరఖాస్తు చేసుకొని బ్రెయిన్ డెడ్ కేసు ఏదైనా దొరికితే ఆర్గాన్ దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు ఏంటంటే పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఇవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు, లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇచ్చేంత వరకే ఫెసిలిటీ ఉండేది డొనేషన్. ఈ బిల్లు ద్వారా ఏమవుతుందంటే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కూడా డొనేట్ చేయడానికి ఈ బిల్లు మనకు ఫెసిలిటేట్ చేస్తుంది. రెండవది స్వాప్. సపోజు మన కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ కుదరలేదు, ఇంకొకరి కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ గ్రూప్ కుదరట్లేదు, అప్పుడు వాళ్ళది వీళ్ళు, వీళ్ళది వాళ్ళు తీసి స్వాప్ చేయడం ద్వారా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కు ఫెసిలిటేట్ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇది మొన్న ఈ మధ్య మనం చూసాం, హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ ఒకటి చూసాం. అటువంటి దాన్ని కర్బ్ చేయడానికి, కఠినమైన చర్యలు తీసుకోవడానికి, అటువంటి దాన్ని నిరోధించడానికి కూడా ఈ బిల్లులో కఠినమైనటువంటి చట్టాలు కూడా పెట్టారు. దాన్ని కూడా ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష. వి వెల్కమ్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, బ్రెయిన్ డెడ్ విషయంలో కూడా ఇంతకుముందు ఓన్లీ న్యూరాలజీ, న్యూరో సర్జరీ డాక్టర్ మాత్రమే డిక్లేర్ చేయాలని ఉండేది. ఇక్కడ కొంచెం మరింత సింప్లిఫై చేసినారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ విషయంలో మనకు అనెస్థెటిస్ట్ కానీ, అదేవిధంగా ఫిజిషియన్ కానీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ట్రైన్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం ఆథరైజ్డ్ డాక్టర్గా డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ను డిక్లేర్ చేయొచ్చు. అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో 10 మందికి ప్రాణం పోయొచ్చు. ఒకరు చనిపోతూ 10 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం. ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగా చేసింది అధ్యక్ష.
ఇన్ఫాక్ట్ నేను మీ దృష్టికి కూడా తేవాలి. ఇంతకుముందు జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో చేశాం. గతంలో మీరు చూస్తే ఇప్పుడు ఇంకింత ఫెసిలిటేట్ అవుతుంది అది. గతంలో మీరు చూస్తే అధ్యక్ష 2013లో 189 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మన రాష్ట్రంలో జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 233, 2015 364, 2016 411, 2017 563, 2018 573, 2019 469, 2020 కరోనా సంవత్సరం 257, దెన్ 2021 616, 2022 716, 2023 729, 2024 725 ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది. అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం. వరుసగా ప్రపంచంలో ఒకే పోలికలతో 7 వ్యక్తులు ఉంటారని నానుడి ఉంది. ఇక భారత క్రికెట్ దిగ్గజ విరాట్ కోహ్లీ విషయంలో ఇది నిజమయ్యేలా ఉంది. ఇదివరకే 2 వ్యక్తులు కోహ్లీని పోలి ఉండటం గమనార్హం. గతంలో కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కార్తిక్ శర్మ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు. తాజాగా విరాట్ కోహ్లీలా ఉన్న వ్యక్తి ఒకరు నెటిజన్ కంటపడటంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వ్యక్తి కూడా సెలబ్రిటీ కావడం విశేషం. అయితే అతను భారతీయుడు కాదు. విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి తుర్కియేకి చెందిన నటుడు సెవిన్ గునెర్. తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ దిలిలిస్ ఎర్జుగుర్లో కావిట్ సెట్టిన్ నటించాడు. ఇక ఆ సిరీస్లోని ఒక సన్నివేశం కావిట్ ఉన్న స్క్రీన్ షాట్ ను ఓ రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనుష్క శర్మ భర్త టీవీ రంగ ప్రవేశం చేశాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోహ్లీ టీవీ సిరీస్ లో నటిస్తున్నాడా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అతను కోహ్లీ కాదు అని నాతో చెప్పకండి అని ఒక యూజర్ కామెంట్ చేయగా మరికొందరు తుర్కియే కోహ్లీ అని కామెంట్ చేశారు. కావిట్ సెట్టిన్ ప్రధాన పాత్రల్లో నటించిన దిల్రిల్స్ ఎర్త్గ్రుల్ సిరీస్ మొదటి సీజన్ 2014లో విడుదలై విజయవంతమైంది. ఇక దీంతో మరో 4 సీజన్లు కూడా రూపొందించారు. 2019లో చివరి సీజన్ మొదలైంది. ఇక విడుదలైన కోహ్లీ పోలికలతో ఉన్న కావిట్ సెట్టిన్ ను చూడాలనుకునేవారు నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను చూడవచ్చు. నిర్మల్ పట్టణంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. వివిధ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రజలంతా అన్ని పండుగలను కలిసికట్టుగా సహోదర భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల సారం ఒకటేనని, ప్రజలంతా కలిసికట్టుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. సమాజ సేవ, దయాగుణం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి మరియు జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా ధన్యవాదాలు. ఇంత మంచిగా మీ అందరూ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసిన జేసీ గారికి, ఇక్కడ వచ్చేసిన ఎస్ఎల్బి గారికి, డిఆర్ఓకి, ఇక్కడ వచ్చేసిన ముస్లిం సోదరులకి అందరికీ నా తరఫు నుంచి రంజాన్ ఒక పావన్ మంత్ కాబట్టి చాలా శుభాకాంక్షలు. మామూలుగా ఏం అంటే ఏదో ట్రెడిషన్లో ఫాస్టింగ్ ఎందుకు మనం చేస్తున్నాము అంటే టెక్నికల్గా ఇది ఒక బిహేవియరల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మీరు మీ సెన్సెస్ కంట్రోల్ చేస్తారు. ఓకే, అండ్ సైకలాజికల్గా ఇఫ్ వి స్టడీ సైకలాజీ, హ్యూమన్ సైకలాజీలో ఫుడ్ హంగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సరీ డిమాండ్స్. సో విత్ రంజాన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్, మనం అది సెన్సరీ డిమాండ్స్ కంట్రోల్ చేస్తున్నాము ఫర్ 1 month. ఇలా ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా చట్టసభలో మాట్లాడగలిగే దమ్ము ఇప్పుడున్న ఎంతమంది నాయకులకు ఉంది? ప్రభుత్వ విద్యారంగం సత్యనాశనం కావడానికి మన నాయకుల ప్రైవేటు విద్యా సంస్థలే అంటూ ఆ నాయకులు కూడా ఇదే మండలిలో ఉన్నారని వాళ్ళ పేర్లతో సహా ప్రస్తావిస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సార్ ప్రైవేట్ దోపిడీ ఎట్లా ఉంటే సార్, ఈ 16 ఏళ్లుగా ఈ చట్టాన్ని పట్టించుకోకపోగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ సార్ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చాలామంది నాయకులవే ఉన్నాయి సార్. ఈ సభలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి సార్, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్. మరి ప్రైవేట్ వ్యవస్థ మన నాయకుల దగ్గర ఉన్న తర్వాత
మనం ప్రభుత్వ విద్యను ఎట్లా బాగు చేసుకొస్తాం సార్? మనకి ఎట్లా ఇంటెన్షన్ ఉంటుంది సార్? ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇగో మా అన్నది ఏవిఎన్, మా అన్నది ఇగో మీ అన్నది యూనివర్సిటీ ఉందా? ఇగో డిపిఎస్, ఇగో డిపిఎస్, ఆ తర్వాత మా రవీందర్ రావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్. ఇవన్నీ మనమే మన నాయకులే ఇటువంటివి ఉన్న తర్వాత సార్ గవర్నమెంట్ విద్యను బాగు చేస్తామని మనం చెప్తే జనం నోరుతో నవ్వుతారు సార్. మనమే మోసం చేయబడితే మనమే ఆ విద్య గురించి ఇప్పుడు ఎట్లా అంటే సార్ గుండెలు బాదుకుంటున్నాం సార్ ఇలా విద్య గురించి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రభుత్వ విద్య లేకపోతే మనం అంతా ఏడ చదివినాం సార్? సర్కార్ బళ్ళలో చదవలేదు సార్ మనమంతా. మరి సర్కార్ బళ్ళల్లో చదివి ఈ స్థాయి వరకు మనకు వచ్చినాం సార్, మనకే ఆటంకం రాలే. కానీ మన పిల్లలు మాత్రం ప్రైవేట్లో చదివితే మాత్రం బాగుపడతారు, లేకపోతే చెడిపోతారు అనేటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది సార్? సార్ ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇప్పుడు మనందరి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఆ రంగాన్ని వదిలేసినామేమో అని నేను అనుకుంటున్నాను సార్. సార్ మా అన్నలు బాధపడితే పడని, మరి ఏం చేస్తాం? పేదవాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు ఎందుకు పెడుతుండే? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ బడులకు కొత్త రూపు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది, కానీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ఇవి బులెటిన్లోని డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.